ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అంతా రైతులంతా ముఖ్యంగా ఎదురు చూసినటువంటి టాపిక్ రుణమాఫీ గురించి, తెలంగాణ ఫార్మర్స్ రుణమాఫీ గురించి. సో రుణమాఫీ గురించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం చేస్తూ రీసెంట్ ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి రుణమాఫీ అయ్యేనా లేదా ఎన్నికల పేర్లు కాలయాపన చేస్తూ ఎన్నికల కోసమే ఈ అంటే చెప్పుడు మాటతో నాటకాల, మరి వాస్తవం ఎంత నిజమెంత, అసలు అవుతాయా కావా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి అధికారంలోకి రాగానే తొలుత సిగ్నేచర్ చేయాల్సింది రైతు రుణమాఫీ గురించి. ఇప్పటికీ బ్యాంకర్లో చిక్కుకున్నటువంటి రైతుల కోసం ఒకే విడతలో 2 లక్షల రూపాయలు, అది కూడా ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా, ఏదైనా ఫౌండేషన్ ద్వారా సపోర్ట్ తీసుకుని ఆర్బీఐతో కూడా చర్చ జరిపారు, బ్యాంక్ అధికారులతో కూడా చర్చ జరిపారు, మిగతా తదితర బ్యాంక్ శాఖ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. దీని గురించి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకూడదు. మొత్తానికి ఏ క్షణమైన రుణమాఫీ జరిగి తీరుతుంది. ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హుల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే జిల్లాల వారీగా ఏ జిల్లాలకు ఎన్ని లక్షల కోట్లు కావాల్సి ఉంటాయి, అండ్ ఎంతమంది రైతులు బ్యాంకుల్లో ఇప్పటికే భారీ రుణం కట్టలేక మిత్తితో పాటు చక్రవడ్డీలా పెరిగిపోయాయి. సో మీకు 2 lakhs కావచ్చు, 2 lakhs అబోవ్ 3 lakhs కావచ్చు. సో 2 లక్షలు లేదా ఆ లోపు ఆ పైచులకు అటు ఇటు ఉన్నటువంటి అందరికీ ఇంట్రెస్ట్తో కలిపి 2 లక్షలు మాఫీ కాబోతున్నాయి. ఆ తర్వాత 2 లక్షలు దాటి పైన ఉంటే మనమే కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మాత్రం ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్నటువంటి లిస్ట్ అంతా కూడా వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. అయితే ఇది సక్సెస్ అయ్యేనా కాదా, మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని వన్స్ వీడియో కింద కామెంట్స్లో గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.